రెవెన్యూ డివిజన్ చేయాలని ఈరోజు అఖిల పక్షాల నుంచి కూడా వచ్చిన వివిధ పార్టీ నాయకులకి, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి, ప్రజా సంఘ నాయకులకి, కుల సంఘ నాయకులకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్నికల తరఫున ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వేదికలో ముఖ్యంగా మనమైతే ఒకరికి ఈరోజు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది ఎవరంటే మొదటిపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బచాకర్. ఆయన ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా ఈ మొదటిపల్లి జిల్లాని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన పీలేరు ఎమ్మెల్యే గారు కూడా మన పీలేరు ప్రాంతానికి సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించి మన పీలేరు రెవెన్యూ డివిజన్ చేసుకోవాలని కూడా ఆయన కూడా ఒక డిమాండ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీలేరు రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అనేక భూములు ఉండడం వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇండస్ట్రీకి సంబంధించి అనేక స్థలాల్ని ఈ పీలేరు నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. ఈ పీలేరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో మేమైతే ఖచ్చితంగా తెలియజేస్తాము. మళ్ళీ కూడా ఈ పీలేరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ పీలేరు ప్రాంతం రెవెన్యూ డివిజన్ చేసుకొని మనమంతా కూడా ఏకసారి పేపర్స్ ఈ ఉద్యోగంలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర వహించాలి.